అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ అండ్ ఆయన ప్రభుత్వం బెదిరింపులకు భారత్ భయపడదు. వాణిజ్య ఒప్పందం కోసం అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు కూడా వేచి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ మన నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ట్రంప్కి రివర్స్ కౌంటర్ ఇచ్చారు అన్నది ప్రస్తుతం ట్రెండింగ్ న్యూస్ అయింది. లిటరల్లీ అజిత్ దోవల్ గారు ఎక్కువగా మాట్లాడరు. ఆయన మాట్లాడిన మాటలు ఈ విధంగా ట్రెండ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. చాలా పరిమితమైన మాటలు మాట్లాడతారు దోవల్ గారు. మరి అలాంటి ఆయన ఈ విధంగా మాట్లాడారు, అవి ట్రెండ్ అయ్యాయి అంటే ట్రంప్ ప్రపంచాన్ని పెట్టే టార్చర్ ఏ స్థాయికి చేరిందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ పట్ల అయితే చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. అంతకంటే చిత్రంగా మాట్లాడాడు ట్రంప్. అయితే అతను ఎలా ప్రవర్తించినా ఎలా మాట్లాడినా భారత్ మాత్రం తన తీరులో తాను, తన విధానంతో తాను ప్రవర్తించింది, స్పందించింది. ఇదే విషయం అజిత్ దోవల్ గారు స్పష్టంగా చెప్పారు. ఈ న్యూస్ని బ్లూంబర్గ్ న్యూస్ పబ్లిష్ చేసింది. బ్లూంబర్గ్ న్యూస్ గురించి మీకు తెలిసిన విషయమే అనుకుంటా. బ్లూంబర్గ్లో న్యూస్ వస్తే అది విశ్వసనీయమైనది అని అంతా నమ్ముతారు. ఫ్యాక్ట్స్ అయితేనే ఆ న్యూస్ని పబ్లిష్ చేస్తుంది అని నమ్ముతారు. సో అలాంటి బ్లూంబర్గ్ ఇప్పుడు ఈ కథనాన్ని పబ్లిష్ చేసింది. బ్లూంబర్గ్ ఈ న్యూస్ని ఇప్పుడు పబ్లిష్ చేసింది కానీ లిటరల్లీ అజిత్ దోవల్ గారు ఇప్పుడు చెప్పిన మాటలు కావు ఇవి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మొదటి వారంలో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు మార్క్ రూబియోని కలిసినప్పుడు చెప్పారు. మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి. వీరిద్దరి మధ్య సెప్టెంబర్లో సమావేశం జరిగినప్పుడు ఈ మాటలు చెప్పారు. దీనిని బ్లూంబర్గ్ ఇప్పుడు పబ్లిష్ చేసింది. విషయం ఏమిటి అంటే అజిత్ దోవల్ గారు ఈ విధంగా ట్రంప్కి హెచ్చరికలు, చురకలు వేసిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనబడుతోంది. ఇంతకీ అజిత్ దోవల్ గారు సెప్టెంబర్లో మార్క్ రూబియోను ఎందుకు కలిశారు, కలిసినప్పుడు ఏ విషయంగా చర్చలు జరిపారు అనేది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ట్రంప్ టారిఫ్లు అంటూ రెచ్చిపోవడం మొదలుపెట్టిన దగ్గర నుండి భారత్ అమెరికాల మధ్య వివాదం ముదిరింది. ట్రంప్ మెంటలెక్కినట్టుగా భారత్ని టార్గెట్ చేస్తూ వెళ్ళాడు. మోడీ గారిని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాగా చాలా రకాలుగా డ్రామా నడిపాడు. 50% టారిఫ్ వేశాడు. చైనా కంటే కూడా ఇది ఎక్కువ. అలాగే పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్టుగా ప్లే చేశాడు. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో $1 బిలియన్ అప్పు ఇప్పించాడు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ని, తర్వాత మరికొందరిని తమ వైట్ హౌస్కి పిలిపించుకొని సమావేశం అయ్యాడు. వారికి భోజనం పెట్టించి గౌరవించాడు. ఆపరేషన్ సింధూర్లో జెట్స్ కూలిపోయాయి అని అటు పాకిస్తాన్వా లేక భారత్వా అనే విషయానికి క్లారిటీ ఇవ్వకుండా చెప్పి భారత ప్రతిష్టని తగ్గించాలని ప్రయత్నించాడు. పాకిస్తాన్తో ట్రేడ్ చేస్తాం, పాకిస్తాన్లో ఉన్న పెట్రోలియం నిల్వల్ని వెలికి తీసే పనిని తామే చేస్తాం అంటూ అబ్బో పాకిస్తాన్ తన ప్రాణమిత్రుడు, వాడి కోసం తాను ఏమైనా చేస్తాను అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడాడు. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ఆపింది తానే అని, లేదంటే ఆ రెండు దేశాలు అణ్వాయుధాలు ప్రయోగించుకునేవి, దానివల్ల సగం ప్రపంచమే నాశనం అయ్యేది అని, అలా జరగకుండా రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చింది తానే అని చెప్పుకున్నాడు. ట్రంప్ ఇలా చెప్పడం వల్ల భారత్లో ప్రతిపక్ష శక్తులు మోడీ గారిపైన, మోడీ గారి ప్రభుత్వం పైన ఒంటికాలిపైన లేచాయి. పాకిస్తాన్తో యుద్ధం మధ్యలో ఎందుకు రాజీ పడ్డారు, ఎవరో చెబితే అలా రాజీ పడేంత బలహీనలమా మనం, పాకిస్తాన్ జెట్స్ని మనం కూల్చామా, మన జెట్స్ని పాక్ కూల్చిందా, మన విమానాలు ఎన్ని కూలిపోయాయి, మన విమానాలు ఎన్ని కూలిపోయాయి, మన విమానాలు ఎన్ని కూలిపోయాయి అంటూ మన విమానాలు కూలితే అధికార పక్షం బలహీనమైంది అని ప్రజలకు చూపించి అందులోంచి క్రెడిట్ కొట్టేయడానికి మన విపక్షాలు విపరీతంగా స్రవించాయి. ఓవైపు మోడీ గారు ట్రంప్ మాటల వల్ల ఈ విధంగా ప్రెషర్ అవుతూ ఉంటే, మరోవైపు ట్రంప్ మాత్రం ఈ ప్రెషర్ని మరింత సాగదీస్తూ కనీసం 100 సార్లు పాక్ భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే, నాకు నోబెల్ పీస్ ఇందుకోసం ఇవ్వాల్సిందే అంటూ రిపీట్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ మరొక యుఎస్కి చెందిన వాడి పేరును గురించి కూడా చెప్పుకోవాలి. ఇతని పేరు పీటర్ కెంట్ నవారో. నవారో అనేవాడు అమెరికన్ ఎకానమిస్టు. జనవరి 2025 నుండి ట్రంప్కు సీనియర్ కౌన్సిలర్ ఫర్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్గా పనిచేస్తున్నాడు. 2017 నుండి 2021 దాకా ట్రంప్ యుఎస్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. ఈ టర్మ్లో కూడా ఇతనికి అడ్వైజర్గా ఇతడు పనిచేశాడు. ఇతనే ట్రంప్ టారిఫుల పాలసీలకు ప్రధాన డ్రైవర్. ఇతను ఈ సందర్భంగా భారత్ను గురించి నోటికొచ్చిన కూతలు కూశాడు. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం, దానిని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అమెరికాకు నష్టం అని ఆరోపించాడు. భారత్ని మహారాజా టారిఫ్స్ అని పిలిచాడు. అంటే భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశం అని
దీని అర్థం. బ్రాహ్మణులు భారత ప్రజల ఖర్చుతో లాభపడుతున్నారు అని అతి పెద్ద వివాదాస్పద కామెంట్ చేశాడు. ఇది భారత్లో విపరీతంగా విమర్శించబడింది, చర్చించబడింది. ఏఐకి సంబంధించిన సేవల్లో భారత్ ఉచితంగా లాభపడుతోంది, కానీ అమెరికా మాత్రం డబ్బులు చెల్లిస్తోంది అన్నాడు. ఇలా ఇతను భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న ట్రేడ్ అగ్రిమెంట్ జరగకుండా సైంధవుడులా అడ్డుపడిన ముఖ్యమైన వ్యక్తి. ఇతడితో పాటు జేడి వ్యాన్స్ కూడా అడ్డుపడ్డాడు ఇలాగే. ఈ విధంగా భారత్ అమెరికాల మధ్య ట్రంప్ టారిఫ్లతో చెలరేగడం వల్ల తీవ్రస్థాయి వివాదం నడిచింది. అయితే ఈ వివాదం ఎంత ఎత్తుకు ఎగిసి పడినా, తనపై తన ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా మోడీ గారు మాత్రం స్పందించలేదు గాని ఈ విషయంగా అజిత్ దోవల్ గారు స్పందించారు అని ఇప్పుడు బ్లూంబర్గ్ న్యూస్ ఒక న్యూస్ని రిలీజ్ చేసింది. 2025 సెప్టెంబర్ నెలలో యుఎస్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో మీట్ అయినప్పుడు ఈ విధంగా స్పందించారని తెలియజేసింది. భారత్ని భయపెట్టి బెదిరించి దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించాడు. కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ పదవీకాలం మొత్తం ముగిసే వరకు కూడా వేచి ఉంటామని ఆయన స్పందించారు. ఇంతేకాదు, ఇలా ట్రంప్ పరివారం అంతా భారత్ పైన బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాలకు కూడా మంచిది, సంబంధాలు మళ్లీ పునరుద్ధరించబడతాయి అని కూడా గడ్డిపెట్టారు. ఇలా అని బ్లూంబర్గ్ ప్రచురించింది. బ్లూంబర్గ్ నమ్మకమైంది, ఫ్యాక్ట్స్ చెప్తుంది. కానీ ఇది యుఎస్ న్యూస్ సంస్థ కాబట్టి ఇది ఫ్యాక్ట్స్ చెప్తూనే యుఎస్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్కి అనుకూలమైన యాంగిల్లో న్యూస్ పబ్లిష్ చేస్తుంది. మరి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ న్యూస్ని ఇప్పుడు పబ్లిష్ చేసింది. అజిత్ దోవల్ గారు మార్క్ రూబియోతో ఈ విధంగా యుఎస్ బెదిరింపులకు లొంగం, అవసరమైతే ట్రంప్ దిగిపోయేదాకా వెయిట్ చేస్తాం అన్న తర్వాత యుఎస్ అండ్ భారత్ల మధ్య పరిస్థితులు మారడం మొదలైంది. భారత్ అండ్ మోడీ తనకంటే మొండివారని, తమ విధానాలు తమ ప్రయోజనాలను గురించి వెనక్కి తగ్గే రకం కాదని ట్రంప్కి అర్థమైపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే యుఎస్కే ఇది నష్టం అని గ్రహించాడు. ఎలాగంటే భారత్ అమెరికా ముందు తగ్గకుండానే చైనాతో డీల్ చేసుకోవడం, యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ డీల్ చేసుకోవడం, యుఏఈ కింగ్ భారత్కి రావడం, అతడితో డీల్ చేసుకోవడం, అనేక ఇతర ప్రపంచ దేశాలతో సీరియస్గా సంప్రదింపులు జరపడం, యుఎస్ టారిఫ్ల వల్ల ఆగిపోయిన ప్రొడక్ట్స్ని ఇతర దేశాలకు పంపించి ఆ దేశాల పేరుతో తిరిగి అమెరికాలోకి ప్రవేశపెట్టడం, ఇలా భారత్ ట్రంప్ టారిఫ్లను ధీటుగా ఎదుర్కోవడం మొదలుపెట్టింది. ట్రంప్ ముందు దిగి రాకుండానే మోడీ గారు ట్రంప్తో ఈ విషయంగా మాట్లాడకుండానే ఇలా భారత్ ట్రేడ్కి సబ్స్టిట్యూట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదంతా చూసి ట్రంప్ భయపడిపోయాడు. 150 కోట్ల వినియోగదారులు ఉన్న దేశాన్ని వదులుకోవడం తెలివి తక్కువగా భావించాడు. అజిత్ దోవల్ గారి మాటలు ఈ విషయాన్ని బల్లగుద్ది చెప్పాయి. ట్రంప్ దిగిపోయేదాకా వెయిట్ చేస్తాం గాని భయపడం అన్నారంటే ట్రంప్కు ఇక చేయాల్సింది ఏముంది? సో ట్రంపే దిగి వచ్చాడు. తనే ముందుగా యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ట్వీట్ చేశాడు, ప్రకటించాడు. ఆ తర్వాతే మోడీ గారు మాట్లాడారు. ఇలా జరిగింది. దీని వెనక ఇలా అజిత్ దోవల్ గారి పనితీరు, మాట తీరు ఉన్నాయన్నమాట. ఇలా అజిత్ దోవల్ గారు ప్రతి సందర్భంలో పనిచేస్తూ ఉంటారు. భారత్ శక్తిని, నిర్భయత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.